గొడవలు పెట్టే చిచ్చుకాకి. మహీగ్రద్ద కొడుకులిద్దరూ పట్నంలో పెద్ద పనుల మీద ఉండడంతో ఈ కోడలిద్దరూ తమ అత్తగారైన మహీగ్రద్దను కంటికి రెప్పలా చూసుకుంటూ తన ఇంటిని స్వర్గంలా మార్చారు. తుని పిచ్చుక ప్రశాంతంగా కష్టపడి పనిచేస్తే చోటు చిలుక చలాకీగా మాట్లాడుతూ పనులను చకచకా చక్కబెట్టేస్తుంది. ఇద్దరు కోడళ్ళు అత్తగారికి ఏ లోటు రాకుండా చూసుకోవడమే కాకుండా సొంత అక్క చెల్లెళ్ల కంటే అన్యోన్యంగా కలిసిపోయేవారు. వాళ్ల పిల్లలు బుజ్జి బన్ను కూడా రోజంతా ఒకరినొకరు వదలకుండా ఆడుకునేవారు. ఒకరోజు సాయంత్రం మహీగ్రద్ద సంతకెళ్ళి తన ఇద్దరు కోడళ్ల కోసం 2 అందమైన ఒకే రకమైన రంగురంగుల చీరలను కొనుక్కొనొచ్చింది. తుని, చోటు, ఇట్రండి, మీ ఇద్దరి కోసం ఈ దసరా పండుగకు చీరలు తెచ్చాను. ఇద్దరు ఒకేలా ఉంటే బాగుంటుందని ఒకే రకం తెచ్చాను. అత్తయ్య గారు, ఎంత బాగుందో, మీకెందుకు శ్రమ? అబ్బా, ఈ రంగు నాకు భలే నచ్చింది అత్తయ్య, థాంక్స్. ఇద్దరూ సంతోషంగా చీరలు చూసుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికొచ్చిన చిచ్చుకాకి ఆ దృశ్యాన్ని చూసి ముఖం మార్చుకుంది. చిచ్చుకాకి అసహనంగా, అమ్మా, అన్ని కోడలకేనా? నీ కూతురు ఇక్కడ కట్టెలా నిలబడి ఉన్నాను కదా, నాకేం లేదా? అయ్యో, నీకా? నీ బీరువా నిండా నాన్న కొనిచ్చిన పట్టు చీరలే కదా ఉన్నాయి, వాటిలో ఒకటి కట్టుకో. వీళ్ళు రోజంతా పాపం పొలం పనులు ఇంటి పనులు చేస్తున్నారు కదా, అందుకే వాళ్ళకి కొన్నాను. ఆహా, అంటే నేను పనికిరాదన్నమాట, నేను ఏ పని చేయనన్నమాట అని గొనుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాని ఆమె మనసులో ఒక దుష్ట ప్రణాళిక మొదలైంది. ఈ అక్క చెల్లెల అన్యోన్యతను ఎలాగైనా దెబ్బతీయాలి, మా అమ్మ వాళ్ళిద్దరిని విడదీయాలి. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక చిచ్చుకాకి దొంగలాగా ఇంట్లోకి ప్రవేశించింది. చోటు చిలుక తన చీరను భద్రంగా మడతపెట్టి అల్మారాలో పెట్టడం చిచ్చుకాకి చూసింది. నెమ్మదిగా ఆ చీరను బయటికి తీసి దాని అంచును కొంచెం చింపేసి ఆ చిరిగిన ముక్కను తీసుకుని ఎవరికీ తెలియకుండా తుని పిచ్చుక మంచం కింద పడేసింది. రేపు ఉదయం చూసుకోండి మీ గొడవ అని నవ్వుకుంటూ తన ఇంటికెళ్ళింది. ఇక మరుసటి రోజు ఉదయం పండుగ కోసం అందరూ కొత్త బట్టలు కట్టుకుంటున్నారు. చోటు చిలుక ఆనందంగా తన చీరను బయటికి తీసింది. అయ్యో, నా చీర చిరిగిపోయింది అని గట్టిగా అరిచింది. ఆ అరుపుకు అందరూ అక్కడికి చేరారు. చిచ్చుకాకి మాత్రం ఏమీ తెలియనట్టు అందరికంటే ముందు వచ్చి ఆ చీరను అందుకుంది. చిచ్చుకాకి ఆశ్చర్యంగా నటిస్తూ, అయ్యయ్యో చోటు, ఎంత పని జరిగింది, ఇది అనుకోకుండా చిరిగినట్లేదు, ఎవరో కావాలని పీకినట్టుగా ఉంది. రాత్రి ఇంట్లో మన నలుగురం తప్ప ఎవరూ లేరు, నేను కాదు, అమ్మ కాదు, మరి ఇంకెవరై ఉంటారో అంటూ తుని పిచ్చుక వైపు అనుమానంగా చూసింది. తుని పిచ్చుక ఉలిక్కిపడింది. చిచ్చు, ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు చింపుతాను? నా దగ్గర కూడా అచ్చం ఇలాంటి చీరే ఉంది కదా. అదే నా అనుమానం, నీ దగ్గరున్న చోట చీర నీకంటే బాగుందనిపించిందేమో, అసూయతో ఏం చేయడానికైనా సిద్ధపడతారులే. చోటు చిలుక కన్నీళ్లతో, అవునా తుని అక్క, నిజంగా నువ్వేనా ఈ పని చేసింది? నీ మీద ఎంత ఆశ పెట్టుకున్నాను. ఛీ, అలాంటి నీచమైన పని నేను చెయ్యను చోటు, నన్ను నమ్ము. ఇద్దరు కోడళ్ల మధ్య గొడవ పెద్దదవుతూ ఉండగా మహీగ్రద్ద గదిని పరిశీలనగా చూడడం మొదలుపెట్టింది. ఆగండి, గొడవ పడకండి, ఇది ఎలుకల పనే అయ్యుంటుంది. ఈ మధ్య ఇంట్లో ఎలుకలు పెడితే ఎక్కువైంది అంటూ గదిని వెతకడం మొదలుపెట్టింది. చిచ్చుకాకి మనసులో, అమ్మా, ఎలకల మీదకు తోసేస్తుందేంటి, నేను దాచిన మొక్క దొరికితే అని కంగారు పడుతూ ఉండగా మహీగ్రద్ద తుని మంచం కింద నుండి ఆ చిరిగిన ముక్కను తీసింది. చిచ్చుకాకి వెంటనే అరుస్తూ, చూసారా, దొంగ దొరికిపోయింది, తుని మంచం కిందే ఉంది ఈ మొక్క, ఇంకేం కావాలి సాక్ష్యం, తునియే ఈ పని చేసింది. తుని పిచ్చుక సిగ్గుతో అవమానంతో తలదించుకుంది. చోటు చిలుక కోపంగా తుని వైపు చూసింది. మహీగ్రద్ద ఆ ముక్కను చేతిలోకి తీసుకుని దాన్ని పరిశీలనగా చూసింది. మహీగ్రద్ద గంభీరంగా, తుని, ఇది నువ్వు చేసిన పనేనా? తుని పిచ్చుక ఏడుస్తూ, కాదత్తయ్య, నేను చేయలేదు, ఆ ముక్క నా మంచం కిందకు ఎలా వచ్చిందో నాకు తెలియదు. అవును, నువ్వు చేయలేదు, ఈ ముక్కను చూస్తే తెలుస్తుంది, ఇది చీర అంచు, కానీ ఇది చిప్పినట్టు లేదు, కత్తెరతో నీట్ గా కత్తిరించినట్టుంది. ఆ మాట వినగానే చిచ్చుకాకి ముఖం పాలిపోయింది. తను ఆత్రంలో చింపడానికి బదులు కత్తెర వాడిన విషయం మర్చిపోయింది. మహీగ్రద్ద చిచ్చు వైపు తీక్షణంగా చూస్తూ, చిచ్చు, ఈ ఇంట్లో కత్తెరతో నీకు తప్ప ఎవరికి పనుండదు, అయినా ఎలుకలు కత్తెర వాడడం నేను ఇప్పుడే చూస్తున్నాను, ఏం జరిగిందో నిజం చెప్పు.
చిచ్చుకాకి దొరికిపోయింది. తడబడుతూ అదే నేను కాదు, ఆ ఎలుకే కత్తెర కూడా తీసుకెళ్ళిందేమో అని నమ్మించడానికని ప్రయత్నించింది. తుని పిచ్చుక నవ్వాపుకుంటూ, పర్లేదులే చిచ్చు అక్క, ఎలుకలే ఈ పని చేశాయి. చూడు, నా చీర ఉంది కదా, ఈ పండుగకు నువ్వు కట్టుకో, నాకంటే నీకది అందంగా ఉంటుంది. తుని మంచితనానికి చోటు చిలుక కరిగిపోయింది. చిచ్చుకాకి మాత్రం తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు రగిలిపోతూ అక్కడి నుండి వెళ్లిపోయింది. అలా కొన్ని రోజుల తర్వాత పిల్లలు బుజ్జి, బన్ను ఇంటి అరుగు మీద హాయిగా ఆడుకుంటూ ఉన్నారు. బుజ్జే, ఈ రోజు మనం రాజు రాణి ఆట ఆడుకుందాం. నేను రాజు, నువ్వు రాణి. పూలా, నేనెప్పుడు రాణినేనా? ఈ రోజు నేను దొంగను, నువ్వు పోలీస్వి. ఇద్దరు అలా సరదాగా గొడవ పడుతూ ఆడుకుంటున్నారు. అప్పుడే అక్కడికొచ్చిన చిచ్చుకాకి వీళ్ళిద్దరంతా కూడా కలిసిమెలిసి ఉండడం చూసి తట్టుకోలేకపోయింది. పెద్దవాళ్ళ గొడవ అయితే పెట్టలేకపోయాను, కనీసం ఈ పిల్లల మధ్యన గొడవ పెట్టాలి అని అనుకుంది. చిచ్చుకాకి బన్నును దగ్గరికి పిలిచి, ఒరే పండగ, ఏంట్రా అది? ఆ బుజ్జి నిన్న పోలీస్ అవ్వమంటుందా? దొంగ కంటే పోలీస్ తక్కువ కదా. పైగా అది చూడు, నీకంటే పెద్ద బొమ్మతో ఆడుకుంటోంది. నువ్వెళ్ళి ఆ పెద్ద బొమ్మ లాక్కో, నువ్వే రాజువి, నీకే ఆ బొమ్మ ఉండాలి. అవునా అత్త? నిజమే, ఆ బొమ్మ నాది అని పరిగెత్తుకుని వెళ్లి బుజ్జి చేతిలోని పెద్ద బొమ్మను గట్టిగా లాగాడు. ఏయ్, ఇది నా బొమ్మ, ఇవ్వు. ఇవ్వన్పా, ఇది నాది, అత్త చెప్పింది. ఇద్దరు ఆ బొమ్మ కోసం కొట్టుకోవడం, ఏడవడం మొదలు పెట్టారు. ఆ అరుపులకు తుని, చోటు, మహి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది బుజ్జి, ఎందుకు ఏడుస్తున్నావు? బన్ను నా బొమ్మ లాక్కున్నాడు. బన్ను, అలా చేయడం తప్పని చెప్పానా లేదా? బుజ్జికి సారీ చెప్పు. నేను చెప్పను, నన్నే చిచ్చు అత్త లాక్కోమంది. ఆ మాట వినగానే అందరూ మళ్ళీ చిచ్చుకాకి వైపు చూశారు. చిచ్చుకాకి ఏం చెప్పాలో తెలియక దొరికిపోయిన దొంగలా నిలబడింది. చిచ్చుకాకి నసుకుతూ, అబద్ధం, నేను కాదు, ఈ బన్ను అబద్ధం చెబుతున్నాడు. నేను పిల్లల మధ్య గొడవ పెడతానా? నా అంత మంచిదాన్ని ఎవరుంటారో? మహీగ్రద్ద కోపంగా, చిచ్చు, నీ నాటకాలు ఆపు. పెద్దవాళ్ల మధ్య చిచ్చు పెట్టింది చాలక ఇప్పుడు పసిపిల్లల మనసులో కూడా విషం నింపుతున్నావా? చిచ్చి, నువ్వు నా కూతురని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. అసలు నీ సమస్య ఏంటి? చిచ్చుకాకి కోపంగా ఏడుస్తూ, అవును, నా సమస్య మీరే, మీ ముగ్గురు. ఈ కోడళ్ళొచ్చిన దగ్గర నుండి నేను నీకు కనబడ్డం లేదు. ఎప్పుడు తుని వంట, చోటు శుభ్రత, నేనేం పనికిరాని దానిలాగా అయిపోయాను. ఎప్పుడు తుని వంట, చోటు శుభ్రత, నేనేమి పనికిరాని దాన్ని అయిపోయాను. ఈ ఇల్లు నాది, కానీ నన్ను పరాయి దానిలా చూస్తున్నారు అని అరుస్తూ అక్కడి నుండి పారిపోయింది. చిచ్చు మాటలు విని మహి, తుని, చోటు బాధపడ్డారు. అత్తయ్య, బహుశా మనం తనని కొంచెం దూరం పెడుతున్నామేమో. ఈసారి అలా కాదు, రేపు ఊర్లో చిన్న విందుంది కదా, ఆ వంట బాధ్యత మొత్తం చిచ్చు అక్కకే అప్పగిద్దాం. అప్పుడు తనే పెద్దదని సంతోషపడుతుంది. మంచి ఆలోచనక్క, తనే వండితే తనకే పేరొస్తుంది. మనం సాయం చేద్దాం. మహీగ్రద్ద కూడా సరేనంది. ముగ్గురు వెళ్లి చిచ్చును బ్రతిమలాడారు. మొదట ఒప్పుకోకపోయినా వంట మొత్తం నీదే, పెత్తనం మొత్తం నీదే అని అనగానే చిచ్చుకాకి గర్వంగా ఒప్పుకుంది. సరే సరే, నా వంట రుచి ఏంటో మీ అందరికి చూపిస్తాను అని మీసం మెలేసింది. మరుసటి రోజు విందు మొదలైంది. తుని, చోటు ఇద్దరు చిచ్చుకి కావలసినన్ని అందిస్తూ సహాయం చేస్తున్నారు. చిచ్చుకాకి మాత్రం ఒక మహారాణిలా కూర్చుని, తుని, ఆ ఉప్పిటివ్వు, చోటు, ఆ గరిట సరిగ్గా కడుగు అని ఆదేశాలిస్తుంది. అన్ని వంటకాలు పూర్తయ్యాయి. చివరిగా పాయసం వండాలి. తుని, పాయసం కోసం పాలు తెచ్చావా? తెచ్చానక్క, ఇదిగో చిక్కటి పాలు. చోటు, పంచదార డబ్బా ఇవ్వు. ఇదిగో అక్క. చిచ్చుకాకి పాలను పొయ్యి మీద పెట్టింది. అవి మరుగుతూ ఉండగా తునిని, చోటుని వేరే పనుల మీద పంపించింది. మీరు వెళ్ళి ఆ గిన్నెలన్నీ కడగండి, ఇక్కడ నా పని నేను చూసుకుంటాను. వాళ్ళు వెళ్ళగానే చిచ్చుకాకి మనసులో అసలైన కుట్ర మొదలైంది. ఈ పాయసం నేను వండితే పేరు నాకే వస్తుంది, కాని నేను కావాలని దీన్ని పాడు చేస్తాను. అప్పుడు ఆ నింద ఈ తుని, చోటుల మీదకి నెట్టేస్తాను. పాలు తుని తెచ్చింది, పంచదార చోటు ఇచ్చింది. వీళ్ళిద్దరూ కావాలని పాత పాలు, ఉప్పు కలిపిన పంచదార ఇచ్చి నా వంటను పాడు చేశారని అమ్మతో చెబుతాను. అప్పుడు అమ్మ వాళ్ళిద్దరిని తిడుతుంది. అనుకున్నదే తడవగా చిచ్చుకాకి ఆ మరుగుతున్న పాలల్లో పంచదారకు బదులుగా పక్కనే ఉన్న ఉప్పు డబ్బా తీసి గబగబా 2 గుప్పెళ్ళు ఉప్పు వేసి కలిపేసింది. ఆహా, ఇప్పుడు చూడండి అసలు మజా, ఉప్పటి పాయసం.
కాసేపటికి తుని, చోటు వచ్చారు. పాయసం రెడీ. వాసన అద్భుతంగా వస్తోంది కదా. అవునక్క, వాసన బాగానే వస్తుంది. అందరూ భోజనాలకు కూర్చున్నారు. చిచ్చుకాకి కావాలని ముందుగా అందరికీ పాయసం వడ్డించింది. ముందుగా తీపితో మొదలు పెట్టండి అని అంది. ఊరి పెద్ద లూసి పావురం ఆ పాయసాన్ని ఒక చెంచా నోట్లో పెట్టుకుంది. అంతే వాక్ అని అక్కడే ఉమ్మేసింది. చీచీ, ఇదేం పాయసం, మొత్తం ఉప్పగా ఉంది. పాలలో ఉప్పు కలిపి పాయసం చేస్తారా? ఎవరండి వంట చేసింది? అందరూ తమ పాయసాన్ని రుచి చూసి చీ ఉప్పు, అయ్యో నా గొంతు పోయింది అని గగ్గోలు పెట్టారు. తుని, చోటుల ముఖాలు పాలిపోయాయి. చిచ్చుకాకి మాత్రం అదే అదనుగా ఏడవడం మొదలుపెట్టింది. చిచ్చుకాకి ఏడుస్తూ మహి వైపు చూస్తూ, చూసావా అమ్మా, చూసావా, నా పరువు తీసేశారు. నేనెంత ప్రేమగా వండదామనుకున్నాను. ఈ తుని కావాలని పాత పాలు తెచ్చింది. ఈ చోటు పంచదార డబ్బాలో ఉప్పు కలిపి ఇచ్చింది. నన్ను అవమానించాలని ఇద్దరు కలిసి కుట్ర పన్నారమ్మా. తుని, చోటు షాక్ అయ్యారు. మేం కాదు అని అరిచారు. ఊరి జనమంతా నిలబడి తుని, చోటులను తిట్టడం మొదలుపెట్టారు. ఛీ, మీకు బుద్ధి లేదా? చిచ్చు అక్క వంట చేస్తుంటే చూసి గోర్వలేకపోయారా? మహీకృత మాత్రం నిశ్శబ్దంగా ఉంది. ఆమె నేరుగా వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ పంచదార డబ్బా, ఉప్పు డబ్బా పక్కపక్కనే ఉన్నాయి. ఆమె రెండింటిని మూతలు తీసి చూసింది. తర్వాత బయటకొచ్చింది. ఆగండి, నా కోడళ్ళు అలాంటి తప్పు చెయ్యరు. చిచ్చు, నువ్వే కదా పాయసం చేసింది? నేనే చేశాను, కానీ ఈ ఉప్పు. ఆపు, ఈ ఉప్పు ఆ పంచదార డబ్బాలోనిది కాదు. ఇది మన కిరాణా కొట్టులో దొరికే దొడ్డు ఉప్పు. మనం వంటలో వాడేది సన్న ఉప్పు. ఈ దొడ్డుప్పు డబ్బా ఎప్పుడు నీ గదిలోనే ఉంటుంది కదా. నువ్వు రోజు ఉదయం వేడి నీళ్ళలో కలుపుకొని తాగుతావు. నిజం చెప్పు, నువ్వే కావాలని కలిపావా లేక పొరపాటున కలిపావా? చిచ్చుకాకి మళ్లీ దొరికిపోయింది. తన ఉప్పు డబ్బా రహస్యం తల్లికి తెలుసని మర్చిపోయింది. అందరూ చిచ్చుకాకి వైపు కోపంగా చూశారు. చిచ్చుకాకి పారిపోవడానికి కూడా దారి లేదు. చిచ్చుకాకి గట్టిగా ఏడుస్తూ, అవును, నేనే కలిపాను. నేనే కావాలని కలిపాను. మీరందరూ నా శత్రువులు. మా అమ్మను నా నుండి దూరం చేశారు. నా ఇంటిని పరాయి వాళ్ళకి ఇచ్చేశారు. అందుకే ఇలా చేశాను అని కింద పడి దొరలడం మొదలుపెట్టింది. చిచ్చుకాకి చేసిన పనికి, ఆమె ప్రవర్తనకు ఊరి జనమంతా చీకొట్టారు. మహిగ్రద్దకు కోపం, బాధ, అవమానం ఒకేసారి ముంచుకొచ్చాయి. చిచ్చు, ఇక చాలు. ఈ రోజుతో నా కూతురిగా నువ్వు చచ్చిపోయావు. నీ మొక్క నాకు చూపించుకో, వెళ్ళిపో ఇక్కడి నుండి. తుని పిచ్చుక వెంటనే అత్తగారి కాళ్ళ మీద పడి, వద్దత్తయ్య, కోపంలో అలా అనకండి. అక్క మనసులో ఏదో బాధ ఉంది, అందుకే అలా చేస్తుంది. అవునత్తయ్య, తప్పు చేసింది, కానీ తనే మన కుటుంబం. మనం తనని వదిలేయకూడదు. ఇద్దరు కోడళ్ళు చిచ్చు అంత చేసినా ఆమె పక్షానే మాట్లాడడం చూసి చిచ్చుకాకి కళ్ళు తెరుచుకున్నాయి. తను ఎవరినైతే నాశనం చెయ్యాలని అనుకుందో వాళ్లే తనను కాపాడుతున్నారు. చిచ్చుకాకి లేచి తుని, చోటుల కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి. మీరు నిజంగా దేవతలు. నేను మీ అసూయతో కళ్ళు మూసుకుపోయాయి. ఎంత నీచంగా ప్రవర్తించాను. నన్ను మీ ఇంట్లో పని మనిషిగా అయినా పెట్టుకోండి, కానీ నన్ను వెళ్ళగొట్టకండి. ఆ దృశ్యం చూసి మహీకృత మనసు కరిగింది. లే చిచ్చు, నీకు బుద్ధి వచ్చినందుకు సంతోషం. ఈ ఇల్లు నీది కూడా. ఈ రోజటి నుండి నువ్వు వెళ్ళకు ఆడపడుచువి కాదు, మరో అక్కవి. ముగ్గురు కలిసిమెలిసి ఉండండి. ఆ రోజు ఆ ఉప్పటి పాయసం ఆ కుటుంబంలో తీపి బంధాన్ని నింపింది. తుని, చోటు, చిచ్చు ముగ్గురు అక్క చెల్లెల్లా కలిసిపోయారు. బుజ్జి, పన్ను, చిన్ను ముగ్గురు కలిసి ఆడుకోవడం చూసి మహీకృత ఆనందపడింది. చలికాలంలో చీకటి గ్రామం. గ్రామంలోకి చలికాలం ప్రవేశించింది. పక్షులన్నీ తమ గూళ్లను వెచ్చగా ఉంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. కిటికీలు మూసేయడం, దట్టమైన దుప్పట్లు కప్పుకోవడం, ఇలా అందరూ చలి నుండి రక్షణ పొందుతున్నారు. కానీ ఆ ఊరిలో 3 ఇళ్లల్లో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఆ 3 ఇళ్లు మరెవరవో కాదు, మన తుని పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుక ఇల్లు. వాళ్ళ సమస్య చలి కాదు, ఆ చలిలో కూడా ఫ్యాన్ కావాలి అని గొడవ చేసే వాళ్ళ పిల్లలు. తుని పిచ్చుక ఇల్లు రాత్రి 9 గంటలకి. తుని పిచ్చుక 2 స్వెటర్లు వేసుకుని, తలకు మంకీ క్యాప్ పెట్టుకుని, పైన ఒక దట్టమైన రగ్గు కప్పుకొని మంచం మీద ముడుచుకుని పడుకుంది. గదిలో నిశ్శబ్దంగా ఉంది అనుకునే లోపే క్లిక్మని స్విచ్ శబ్దం వినిపించింది. అంతే, ఫ్యాన్ గిర్రమంటూ పూర్తి స్పీడ్తో తిరగడం మొదలుపెట్టింది. ఆ ఫ్యాన్ గాలికి తుని పిచ్చుక రగ్గు ఎగిరిపోయేలా ఉంది. తుని పిచ్చుక గజగజ వణుకుతూ దుప్పటిని గట్టిగా లాక్కుంటూ, బుజ్జి, ఏంటి ఇది
చలికి ప్రాణం పోతుంటే ఆ ఫ్యాన్ ఏంటి, అది కూడా 5వ నెంబర్లో స్పీడ్లో, దాన్ని ఆపవే తల్లి, నేను ఐస్ కట్టలా అయిపోతున్నాను. బుజ్జి పిచ్చుక ఫ్యాన్ కింద నిలబడి, అమ్మా నీకు చలిగా ఉంటే దుప్పటి కప్పుకో, నాకేమో లోపల ఉక్కపోస్తుంది, చెమటలు పట్టున్నాయి చూడు, ఫ్యాన్ లేకపోతే నాకు నిద్ర పట్టదు. ఉక్కపోతురా? డిసెంబర్ నెలలో ఉక్కపోతేంటే, బయట చూడు మంచు కురుస్తుంది, నీ ఒంట్లో ఏమైనా అగ్ని పర్వతం ఉందా ఏంటి, ఆపుదాన్ని. బుజ్జి పిచ్చుక మంచం మీదకెక్కి పడుకుంటూ, నేను ఆపను, నాకు వేడి, నువ్వు కావాలంటే ఇంకో 2 దుప్పట్లు కప్పుకో, గుడ్ నైట్. తుని పిచ్చుక ఏడుపు మొహంతో, ఓరి దేవుడా, ఈ పిల్లతో నా ప్రాణం పోయేలా ఉంది. ఒక పక్క చలి, ఇంకో పక్క ఈ ఫ్యాన్ గాలి, నరకం అంటే ఇదేనేమో. చోటు చిలుక ఇల్లు, అక్కడ కూడా సేమ్ సీన్. చోటు చిలుక చలికి తట్టుకోలేక పొయ్యి దగ్గర పడుకుందామని అనుకుంటుంటే బన్ను చిలుక ఫ్యాన్ స్విచ్ దగ్గర నిలబడి అల్లరి చేస్తున్నాడు. అమ్మా ఫ్యాన్ అయ్యే, లేకపోతే నేను పడుకోను, అన్నం తినను. ఒరే బన్ను, నీకు దండం పెడతానురా, ఇప్పటికే నా ముక్కు గడ్డ కట్టింది, ఫ్యాన్ వేస్తే నా రెక్కలు రాలిపోతాయి, ఈ ఒక్క రాత్రికి అడ్జస్ట్ చేసుకోరా. నెవర్, ఫ్యాన్ తిరగాల్సిందే, లేకపోతే నేను రాత్రంతా ఏడుస్తూనే ఉంటాను. అమ్మా ఫ్యాన్, అమ్మా ఫ్యాన్ అని పాట పాడుతాను. చోటు చిలుక చెవులు మూసుకొని, నీ పాట వినడం కంటే చలికి చావడమే బెటరు, ఏడవకురా బాబు, వేస్తున్నా అంటూ ఏడుస్తూ వెళ్లి ఫ్యాన్ వేసింది. ఆ గాలికి చోటు చిలుక గజగజా వణుకుతూ రగ్గులో దూరింది. చిచ్చుకాకి ఇల్లు, చిచ్చుకాకి ఇంట్లో పరిస్థితి మరీ దారుణం. చిన్నుకాకి ఫ్యాన్ వేయడమే కాకుండా ఫ్రిడ్జ్ లో నుండి చల్లటి నీళ్లు తెచ్చుకుని తాగుతున్నాడు. చిచ్చుకాకి వణుకుతూ, వరే చిన్నగా, నీకు పిచ్చారా? ఆ చల్లటి నీళ్ళేంటి, ఆ ఫ్యాన్ ఏంటి, కనీసం స్పీడ్ అయినా తగ్గించరా. అమ్మో, స్పీడ్ తగ్గిస్తే గాలి రాదు, దోమలు కుడతాయి, దోమలు కుడితే డెంగ్యూ వస్తుంది. నీకు నేను డెంగ్యూ వచ్చి ఆసుపత్రిలో పడడం ఇష్టమా, లేక ఫ్యాన్ వేసుకొని హాయిగా పడుకోవడం ఇష్టమా? నువ్వు ఆసుపత్రిలో పడడం నాకు ఇష్టం లేదురా, కానీ నువ్వు వేసే ఫ్యాన్ వల్ల నేను ఆసుపత్రిలో చేరేలా ఉన్నాను. నీ లాజిక్లు తగలయ్యా. చిచ్చుకాకి కోపం వచ్చి లేచి వెళ్లి ఫ్యాన్ ఆపేసింది. చిన్ను వెంటనే లేచి మళ్లీ వేశాడు. తల్లి కొడుకుల మధ్య స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ యుద్ధం నడిచింది. చివరికి చిన్ను గెలిచాడు. చిచ్చు ఓడిపోయి వణుకుతూ పడుకుంది. ఇక మరుసటి రోజు ఉదయం ఊరి బావి దగ్గర ముగ్గురు తల్లులు కలుసుకున్నారు. అందరి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ముఖాలు పాలిపోయి ఉన్నాయి. రాత్రంతా నిద్ర లేకపోవడం, చలికి వణకడం వల్ల అందరూ డల్ గా ఉన్నారు. ఏంటి చిచ్చు, నీ మొహం అలా ఉంది, రాత్రి నిద్రపోలేదా? నిద్ర ఆ పదం నా డిక్షనరీలోనే లేదు తుని. మా చిన్నోగాడు రాత్రంతా హెలికాప్టర్ లాగా ఫ్యాన్ వేసి నన్ను చంపేశాడు. చలికి నా పళ్ళు ఒకదానికొకటి కొట్టుకొని డప్పు శబ్దం వచ్చాయనుకో. మా పన్నుగాడు కూడా అంతే, వాడు ఫ్యాన్ వేయకపోతే అన్నం తిననని భీష్మించాడు. వాడి పొట్ట నిండాలంటే నేను చలికి బలి కావాల్సిందే. మా బుజ్జి అయితే మరీ విచిత్రం, దానికి ఉక్కపోస్తుందట. డిసెంబర్ చలిలో ఉక్కపోతేంటి? ఈ పిల్లలకి ఏమైందో అర్థం కావడం లేదు. ఇలాగే కొనసాగితే మనం చలి జ్వరంతో మంచాన పడడం ఖాయం. చిచ్చుకాకి ఆకాశం వైపు చూసి కోపంగా, అసలు ఈ కరెంట్ ఎందుకుంటుందా? ఒక్క రాత్రి కరెంట్ పోతే బాగుండు, అప్పుడు ఈ ఫ్యాన్ గొడవై ఉండదు, మనకు ప్రశాంతంగా నిద్ర ఉంటుంది. దేవుడా ప్లీజ్ ఈ రోజు రాత్రి కరెంట్ తీసయ్యే. తుని చోటు నవ్వుకున్నారు, కాని మనసులో వాళ్ళు కూడా అదే కోరుకున్నారు. ఆ రోజు రాత్రి తల్లుల కోరిక దేవుడికి వినిపించిందో ఏమో. రాత్రి 9 గంటల సమయంలో పిల్లలు ఫ్యాన్లు వేసుకుని పడుకోవడానికని సిద్ధమవుతూ ఉండగా ఫట్మని కరెంటు పోయింది. ఊరంతా చిమ్మ చీకటి అలుముకుంది. ఫ్యాన్లు నెమ్మదిగా తిరుగుతూ ఆగిపోయాయి. తుని పిచ్చుక తన మనసులో పండుగ చేసుకుంటూ, అమ్మయ్య, దేవుడున్నాడు, ఇప్పుడు ఎలా ఫ్యాన్ వేస్తావో చూస్తా బుజ్జి తల్లి. చిచ్చుకాకి చోటు చిలుక ఇళ్లల్లో కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ రాత్రికి హాయిగా పడుకోవచ్చు అని అనుకున్నారు. కాని అసలు కథ అప్పుడే మొదలైంది. ఫ్యాన్ ఆగిపోగానే ఇళ్లల్లో ఉన్న వేడి, గాలి లేకపోవడం వల్ల పిల్లలకు నిజంగానే అసౌకర్యంగా అనిపించింది. బయట చలి ఉన్నా ఇంటి తలుపులు కిటికీలు మూసి ఉండడం వల్ల లోపల గాలి ఆడడం లేదు. అమ్మా, కరెంట్ పోయింది, ఫ్యాన్ ఆగిపోయింది, నాకు గాలి రావటం లేదు, ఉక్కపోస్తోంది. కరెంటు పోతే నేనేం చెయ్యను బుజ్జి, పడుకో, చల్లగా ఉంటుందిలే. లేదు, నాకు చెమటలు పట్టున్నాయి, నేను పడుకోలేను అంటూ ఏడుపు మొదలుపెట్టింది. చిన్ను పన్ను ఇళ్లలో కూడా ఇదే గొడవ. అమ్మా, గాలి కావాలి. అమ్మో, ఉక్కపోస్తుంది అంటూ పిల్లలు గొడవ చేస్తున్నారు. తల్లులకు ఏడుపు రావాలో నవ్వాలో అర్థం కాలేదు. తమకేమో చలి, పిల్లలకేమో ఉక్కపోత. ఇక లాభం లేదు, వీళ్లతో వేగలేము. తుని పిచ్చుక ఒక లాంతర్ను వెలిగించుకుని బయటకొచ్చింది.
అదే సమయానికి చిచ్చు చోటు కూడా లాంతర్లు పట్టుకుని బయటకొచ్చారు. ముగ్గురు ముఖాలు చూసుకుని నిట్టూర్చారు. చూసారా, కరెంటు పైన మనకు శాంతి లేదు. ఇప్పుడు ఒక్కపోత అని ఏడుస్తున్నారు. అసలు బయట ఇంత చలుంటే వాళ్ళకు ఉక్కపోత ఎలా వస్తుందో. విచిత్రమైన పిల్లలు. తుని పిచ్చుక ఆలోచనలో పడింది. చల్లని గాలి ఆమె ముఖానికి తగిలింది. ఆ గాలి చాలా హాయిగా అనిపించింది. నాకు ఒక ఐడియా వచ్చింది. పిల్లలకు లోపల ఉక్కపోస్తుంది కదా, బయట చల్లగా ఉంది కదా, మనం ఒక పని చేద్దాం. వాళ్ళ మంచాలు బయట వేద్దాం. ఈ చల్లగాలికి వాళ్లకు హాయిగా ఉంటుంది. ఫ్యాన్ అవసరం ఉండదు. మనం మాత్రం ఇంట్లో వెచ్చగా పడుకుందాం. ఎలా ఉంది? తోనే, నువ్వు సూపర్. ఈ ఐడియా ఏదో బాగుంది. బయట గాలి వాళ్లకు ఏసీ లాగా ఉంటుంది. మనం సేఫ్. వెంటనే ఆచరణలో పెట్టారు. ముగ్గురు తల్లులు కలిసి తమ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో 3 మంచాలు వేశారు. పిల్లలను పిలిచారు. బుజ్జి రా, బయట ఎంత చల్లగా ఉందో చూడు. ఇక్కడ పడుకుంటే ఫ్యాన్ కంటే ఎక్కువగా గాలొస్తుంది. బుజ్జి, చిన్ను, బన్ను బయటకొచ్చారు. ఆరు బయట చల్లని గాలి వీస్తుంటే వాళ్లకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. అప్పా, అమ్మా, ఎంత బాగుందో! ఫ్యాన్ గాలి కంటే ఈ గాలి బాగుంది. చల్లగా హాయిగా ఉంది. అవును, ఆకాశంలో చుక్కలు కూడా కనిపిస్తున్నాయి. నాకిక్కడే నచ్చిందే. మా అమ్మ తెలివైనది. ఇంట్లో ఒక్కపోత కంటే ఇదే బెటర్. పిల్లలు సంతోషంగా మంచాలపై పడుకున్నారు. తల్లులు వారి పక్కన లాంతర్లు పెట్టారు. పిల్లలకు భయం వేయకుండా, దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సరే, మీరిక్కడ హాయిగా పడుకోండి, మేం లోపల పడుకుంటాం. గుడ్ నైట్. తల్లులు ముగ్గురు ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకుని వెచ్చని దుప్పట్లు కప్పుకొని ఫ్యాన్ శబ్దం లేని ప్రశాంతమైన నిద్రలోకి జారుకున్నారు. పిల్లలు బయట చల్లగాలిని ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయారు. ఆ రాత్రి అద్భుతంగా గడిచింది. ఇక మరుసటి రోజు కూడా రాత్రి కరెంటు పోయింది. మళ్లీ పిల్లలు బయటే పడుకున్నారు. వారికి ఆరు బయట పడుకోవడం అలవాటైపోయింది. ఆ చల్లని గాలి నిశ్శబ్దం, ప్రకృతి ఒడిలో నిద్రపోవడం వారికి కొత్త అనుభూతినిచ్చింది. తల్లులకు కూడా పీడ విరగడైనట్లు అనిపించింది. ఇక 3వ రోజు సాయంత్రం తుని, చిచ్చు, చోటు ఇంటి బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో మాహిగ్రద్ద అటుగా వెళ్తూ వారిని చూసి ఆగింది. ఏంటి ముగ్గురు ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? అంతా కులాసాయేనా? తుని పిచ్చుక దిగులుగా, కులాసా ఏముందిలే మాహిగారు, ఈ మధ్య రాత్రులు కరెంటు పోతుంది కదా, అసలే చలికాలం, పిల్లలు బయట పడుకుంటున్నారు, మాకు భయంగానే ఉంది. ఓ, కరెంటు కోత గురించా? మీరేం కంగారు పడుకోండి. అది ట్రాన్స్ఫార్మర్ రిపేర్ వల్ల 2 రోజులు పోయింది. ఇప్పుడే పని పూర్తయింది. ఇకపై కరెంట్ అస్సలు పోదు. ఈ రోజు రాత్రి నుండి 24 గంటలు కరెంట్ ఉంటుంది. పండుగ చేసుకోండి. మహిగ్రద్ద శుభవార్త చెప్పాననుకుని సంతోషంగా వెళ్లిపోయింది. కాని ఆ మాట వినగానే ముగ్గురు తల్లుల ముఖాలు వాడిపోయాయి. అయ్యో తుని, విన్నావా? కరెంట్ వచ్చేసిందట. ఇక రోజు ఉంటుందట. అంటే ఈ రోజు రాత్రి నుండి మళ్ళీ ఫ్యాన్ల మొత్తం మోగుతుందన్నమాట. మళ్ళీ మనకు చలి వరకు తప్పదన్నమాట. ఓరి దేవుడో, నా కర్మ. అంతే చిచ్చు, పిల్లలు మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తారు. ఫ్యాన్ స్పీడు 5లో పెడతారు. మనం మళ్ళీ రక్కులు వెతుక్కోవాలి. మన ప్రశాంతత 2 రోజులేనా? ముగ్గురు చాలా బాధపడ్డారు. చీకటి పడింది. వీధి దీపాలు వెలిగాయి. ఇళ్లల్లో లైట్లు, ఫ్యాన్లు పనిచేయడం మొదలుపెట్టాయి. తుని పిచ్చుక భయపడుతూనే ఇంట్లోకెళ్ళింది. బుజ్జి పిచ్చుక అప్పటికే మంచం మీద కూర్చోనుంది. తుని పిచ్చుక భయంగా, బుజ్జి, కరెంట్ వచ్చింది, ఫ్యాన్ వేసుకో. బుజ్జి పిచ్చుక మంచం దిగి తన దిండు దుప్పటి తీసుకుంటూ, వట్టి అమ్మ, ఆ ఫ్యాన్ గాలి కంటే బయట వచ్చే ఆ చల్లని గాలి బాగుంది. నాకు ఆరు బయట పడుకోవటమే నచ్చింది. నేను చిన్న పన్నులతో కలిసి బయట పడుకుంటాను. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, నిజమా బుజ్జి? బయట చలిగా ఉంటుంది కదా? అదేంటోనమ్మా, బయటుంటే ఆ చలి హాయిగా అనిపిస్తుంది. ఇంట్లో ఫ్యాన్ గాలి కృత్రిమంగా ఉంది. నాకక్కడే బాగుంది. అంతలో బయట నుండి చిన్ను, బన్నుల గొంతులు వినిపించాయి. ఓంటీ, మేము బయట మంచాలు వేసుకున్నాం, బుజ్జిని పంపించండి. అవునా అంటే, కరెంట్ ఉన్నా సరే నాకు బయటే కావాలి. తుని పిచ్చుక ఆనందానికి అవధుల్లేవు. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్లి చిచ్చు, చోటులకు ఈ విషయం చెప్పింది. వాళ్ళు కూడా షాక్ అయ్యారు, సంతోషించారు. అమ్మయ్య, బ్రతికాం. పిల్లలకు ప్రకృతి విలువ తెలిసిందే, మనకు ప్రాణం దక్కింది. ఆ రోజు రాత్రి కరెంటున్నా సరే పిల్లలు ముగ్గురు ఆనందంగా ఇంటి బయట మంచాలు వేసుకుని చందమామను చూస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ పడుకున్నారు. తల్లులు ముగ్గురు ఇళ్లల్లో ఫ్యాన్లు కట్టేసి వెచ్చగా ప్రశాంతంగా నిద్రపోయారు. అలా ఆ చలికాలం మొత్తం ఆ పక్షుల గ్రామంలో ఒక కొత్త ఆచారం మొదలైంది. పిల్లలందరూ ఆరు బయట ప్రకృతి ఒడిలో నిద్రిస్తే తల్లులు ఇళ్లల్లో హాయిగా విశ్రాంతి తీసుకున్నారు. కరెంటున్నా లేకపోయినా వారి ఆనందానికి లోటు లేకుండా పోయింది.